Hi friends, I am Krishna Vamsi. I am an UPSC aspirant. You know all about me. ఓకే, లాస్ట్ వీడియోస్లో నేను 2 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్లో మీకు ఏంటి నేను ఏం చేశాను అన్నీ చెప్పేశాను ఆల్రెడీ. ప్రజెంట్ నేనైతే ఈ ఛానల్ యొక్క మెయిన్ థీమ్ చెప్పాలనుకుంటున్నాను కొత్తగా వచ్చే వాళ్ళకి. ఈ ఛానల్ అనేది ఒక తెలుగు యూపీఎస్సీ ఆస్పిరెంట్కి సంబంధించింది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కూడా ఒక లైవ్ స్టడీ చేయాలనుకుంటే, లైవ్లో అందరితో పాటు ఒక పీర్ గ్రూప్లా తయారయ్యి అందరితో పాటు చదువుతావు అనుకుంటే నువ్వు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఈ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వు. నువ్వు బిగినర్ అయితే నేను హెల్ప్ చేస్తాను, ఓకేనా? ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, నా వంతు నేను హెల్ప్ చేస్తాను సో డోంట్ వర్రీ అనమాట. నువ్వు ఇఫ్ బిగినర్ అయితే ఈవెన్ నా పర్సనల్ నెంబర్ ఇచ్చానా నీకు నేను హెల్ప్ చేస్తాను అనమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, అన్న, చెల్లి, తమ్ముడు అందరూ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నాకు ఒక 600 ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ రావటం అంటే మామూలు విషయం కాదు. సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ లాయల్ సబ్స్క్రైబర్స్ ఇంతమంది వచ్చారంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఆల్రెడీ ఒక ఛానల్ ఉంటుంది నాకు, అది ఎక్స్ట్రీమ్ ఫ్యాక్ట్స్, కేవీ ఎక్స్ట్రీమ్ ఫ్యాక్ట్స్. అది చేశాను. దాని సబ్స్క్రైబర్స్ అట్లీస్ట్ నాకు తెలిసి 34,000 పైనే ఉన్నారనమాట. కానీ ఒక లాయల్ సబ్స్క్రైబర్ ఉన్నారనమాట, నా వీడియోస్ కోసం వెయిట్ చేసేది ఉన్నారనమాట. నాకు చాలా ఇది అనిపించేది అనమాట, ఎంతో కష్టపడి చేసే ఉన్నానమాట. కానీ ఏం చేస్తాం, లైఫ్ దానికి రీచ్ రాలేదు. బట్ ఇది చూసావా, 2 days ఎగ్జాక్ట్గా 5 days నేను పెట్టి రోజుకి నాకు 600 సబ్స్క్రైబర్స్, 6,000 వ్యూస్ అంటే మామూలు విషయం కాదనమాట నా దృష్టిలో. ఎందుకంటే నేను చాలా స్క్రాచ్ నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చాను అనమాట. అసలు నాకేం తెలియట్లేదు అనమాట. అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చినోని సడన్గా నాకు అంత నా వైపు తిరిగేయటం నాకు అసలు ఏమనిపించిందో కూడా అర్థం కల. అందుకే అంటుంటారు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ యూ టర్న్స్ అని. ఇట్ సీమ్స్ ఎండ్ బట్ ఇట్ డజంట్ అనమాట. సో ఎండ్ అవుతుంది అనుకుంటాం కానీ ఎండ్ అవ్వదు అనమాట. ఇదే విచిత్రం అనమాట జీవితం యొక్క ఇదనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఛానల్ థీమ్ చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మీరు కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అని ఎంతో తిట్టుకొని ఉంటారు, లేదంటే ఇంకేదో అని అనుకుని ఉంటారు. బట్ డోంట్ వర్రీ అనమాట. నేను కామెంట్స్ ఎందుకు రిప్లై ఇవ్వలేదంటే, నేను ఒక వీడియో చేసి రిప్లై ఇస్తే మీకు కామెంట్కి నేను క్లియర్ కట్గా ఇస్తానమాట ఎందుకు ఏంటి అనేది. సో మీకు నేను ఆ కామెంట్లు ఇచ్చానంటే ఎంత చెప్తాను, మా అయితే కొద్దిగా చెప్తాను, ఒక లైన్ మెసేజ్ చేసి పెడతాను అనమాట. ఎందుకు చేయటం అనిపించి నేను డైరెక్ట్గా మీకు చెప్తున్నాను అనమాట, ఎందుకు ఇదంతా అని నేనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అనమాట, ఓకేనా? ఇలా వీడియో చేసి ఒక కామెంట్కి రిప్లై ఇచ్చామంటే కొంచెం మీకు కూడా బాగా అర్థమైద్ది, నేను బాగా చెప్పేది కూడా మీకు అర్థమైద్ది అనమాట, ఓకేనా? సో ఇది లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో అనమాట. ఫస్ట్ కామెంట్ మాత్రం ఫస్ట్ నాకు 4 days ముందు ప్రియాంక అనే అమ్మాయి, ప్రియాంక సిస్టర్, ఆ చెల్లి మెసేజ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నువ్వు ఫస్ట్ డే రోజు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అంతా ఇంత కాదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక, సంథింగ్ ఏదో ఉంటుంది చూపిస్తాను అది కూడా మీకు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఫస్ట్ నాకని నువ్వు ఎక్కువ బిలీవ్ చేసినట్టున్నావు. సో ఇట్స్ వర్త్ ఫర్ వెయిటింగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మన కామెంట్స్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఒక్కొక్క కామెంట్ స్టార్ట్ చేద్దాం అనమాట. ఇది జగనన్న ట్యాబ్ చూసావా, గవర్నమెంట్ ట్యాబ్ మనకి ఎలా పనికి వస్తుందో మన లాంటి వాళ్ళకి. సూపర్, ఈ ట్యాబ్ను వాడుకుందాం జాగ్రత్తగా. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి బి ప్రియాంక అంట. అన్న, ఐ విల్ బీ ఇన్ దిస్ జర్నీ. నేను కూడా మీలాగే సేమ్ ఇన్ స్టడీస్, సేమ్ బ్యాచ్ 2024 బీటెక్ పాస్ అండ్ సేమ్ బ్రో. స్ట్రేంజర్స్ ఫ్రెండ్స్ అవుతారు బట్ మన ఫ్రెండ్స్ ఉండరు. ఓకే సిస్టర్, నాకు అర్థమైపోయింది సీన్ ఏంటో. సేమ్ అంతే, మనం బయట స్ట్రేంజర్స్తోనే ఎక్కువగా బాగా క్లోజ్ అవుతుంటాం, మనోళ్ళు మనతో ఎక్కువ ఉండరు అనమాట. అదే విచిత్రం అనమాట. మన వాళ్ళకి నచ్చవా, లేదంటే మనమే వాళ్ళకి నచ్చవా, మనకే వాళ్ళు నచ్చరా అనేది మనకు అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నువ్వు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అలాంటిది. నెక్స్ట్ వచ్చేసరికి డాటర్ ఆఫ్ జీసస్ అంట 44. బ్రదర్, ఇన్స్టెడ్ ఆఫ్ లైవ్ వీడియోస్ మేక్ ఏ వీడియోస్ లైక్ స్ట్రాటజీస్, యువర్ ప్రిపరేషన్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఫ్యూచర్ ఆస్పిరెంట్స్. ఓకే అండి, డెఫినెట్గా స్ట్రాటజీస్ గీద్దాము. నేను ట్రై చేస్తాను అనమాట, నా వంతు నేను ఎంత ప్రాక్టికల్గా అవుతే అంతవరకు ట్రై చేద్దాం అనమాట. మూడోసరికి అన్న, వాట్సాప్లో ఒక కమ్యూనిటీ చేయండి మన వాళ్ళ కోసం, అందులో 2 groups పెట్టండి. ఫస్ట్ దాంట్లో నోట్స్, ఇంపార్టెంట్ PDF షేరింగ్ అండ్ సెకండ్ దాంట్లో డిస్కషన్ టైప్ అలా పెట్టండి. ఓకే, ప్రియాంక పెట్టిన మెసేజ్ ఇది. ఓకే ప్రియాంక సిస్టర్, డెఫినెట్లీ మనం ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాము, ఆ టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాము, డిస్కషన్స్ కూడా గ్రూప్ క్రియేట్ చేసాము టెలిగ్రామ్లో. అవి 2 డిస్క్రిప్షన్లో పెడతాను, జాయిన్ అవ్వండి.
చెప్తున్నాను కదా, మనం పీర్ గ్రూప్ అవ్వాలి, మనం అంతా తెలుగు కమ్యూనిటీ అంటే దగ్గర రావాలి, అందరు కలిసి చదువుకోవాలి. లైవ్ పెడుతుంటాను రోజు, మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. ఇంతకాలం ఎందుకు ఆగానంటే మరి కావాలి కదా. ఇప్పుడు ఆ వెనకాల ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ తెచ్చుకున్నాను అనమాట, ట్రైపాడ్ స్టాండ్ కొన్నాను అనమాట, లైటింగ్ ఇదంతా మరి అంత అవ్వదు కదా. మరి టైం తీసుకొని మంచిగా నీట్గా చేస్తే మీరు కూడా చూస్తానికి ఎన్విరాన్మెంట్ బాగుండాలి, చదవడానికి అందరూ చూస్తానికి కూడా బాగుండాలి అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి త్రివేణి పిసిని. ఓకే, నాకు కొంచెం తప్పులు వస్తే క్షమించండి. హాయ్ బ్రో, షకిల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఛానల్లో సీసాట్ క్లాసెస్ ఉంటాయి. అతను ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్నారు. రీసెంట్గా అతను సీసాట్ కూడా క్వాలిఫై అయ్యారు. ఒకసారి చూడండి. అండ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైవ్ అటెండ్ వాళ్ళకి. ఓకే బ్రో, డెఫినెట్గా సీసాట్కి ఏదో ఒకటి తీసుకోవడం తప్పదు. నాకు కొంచెం వీక్గా ఉన్నాను, నాకు అర్థమైపోయింది. ఓకే, క్రాంతి భక్తులు అంట. హాయ్ బ్రదర్. నెక్స్ట్ కంపల రాజకుమార్ అంట. ఓకే బ్రో, నీ మొత్తం నేను ముందే చదివేశాను, చాలా ఎక్కువ పెట్టేశావు, స్క్రీన్ షాట్ తీయడానికి కూడా అవ్వలేదన్నమాట. నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. సో ఆల్రెడీ మంచి గ్రిప్ వచ్చినట్టుంది సబ్జెక్ట్ మీద. ఇంకా ఫుల్ గ్రిప్ వస్తే నీకు ఎవరు ఆపలేరు. నాకు తెలిసినంతవరకు గ్రిప్ వస్తే ఇంకా నువ్వు జస్ట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేసుకో, సరిపోద్ది. నేను ముందే చెప్తున్నాను కదా, మీరు ఒకటే గుర్తుపెట్టుకో బ్రో, ఎవరో తోడుండరు, అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. మిగతా వాళ్ళు తోడున్నా కానీ నీకు లాస్ట్లో వాళ్ళు తోడుండకపోవచ్చు. సో ఖచ్చితంగా నీ అంతరకు నువ్వే మొత్తం గీసే అనమాట. ఆయన యాక్ట్స్ అప్ టు యూ. చాలా యూటర్న్స్ తీసుకున్నావు అనమాట నువ్వు. యాదగిరి రుద్రాక్షి, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. దోమన వెండెల, అన్నయ్య హిస్టరీ ఎలా చదవాలో వీడియో చేయను. ఖచ్చితంగా చేస్తానమ్మా. నేను మనకి హిస్టరీ సంబంధించి, పాలిటీ సంబంధించిన అన్నింటికి వీడియోలు చేస్తాను. డెఫినెట్గా వీడియోలు చేయకుండా అయితే ఉన్నాను, చేస్తాను, వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ తెలుగు 8D యూనివర్స్ మ్యూజిక్ అంట. బ్రో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కావాలి, హిస్టరీ, జియోగ్రఫీ ఎక్సెట్రా. డెఫినెట్లీ బ్రో, నేను డెఫినెట్గా ఇస్తాను. జియోగ్రఫీ నీకు ఎన్సీఆర్టీ అనేది నువ్వు ఏ స్టాండర్డ్లో ఉన్నావు అనేది నీకు తెలియాలి బ్రో. నువ్వు యావరేజ్ స్టూడెంట్వా, డల్లర్వా, లేదంటే టాపర్వా అనేది నీకు తెలియాలి. బేసిక్గా ఎన్సీఆర్టీస్ ఎక్కువ చదవలేదన్నమాట. ఓకే, కళ్యాణ్ జుట్టు, సూపర్ అన్న, ఇలాంటి వీడియోస్ చాలా చెయ్యన్న. ఐ వాంట్ లెంతీ వీడియోస్. సూపర్ బ్రో, ఇప్పుడు లెంతీ వీడియోనే వస్తుంది కామెంట్స్ది, డెఫినెట్గా చూడు. ఓకే. రాణి బెల్లంకొండ, ఐఎమ్ ఏ న్యూ బిగినర్, ఐఎమ్ ఫాలో యూ సార్. థ్యాంక్ యూ అమ్మ, ఫాలో అవ్వు, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది కదా, డిస్కస్ చేద్దాం. ఓకేనా. సాయి వివేక రాజవల్లోల, లెట్స్ డూ ఇట్ బ్రో. థ్యాంక్ యూ, లెట్స్ డూ ఇట్, డెఫినెట్లీ విల్ డూ ఇట్. భారతి సడ్డల, నేను కూడా స్టార్ట్ చేయాలి బ్రదర్, ఎలా ప్రిపేర్ అవ్వాలి బ్రదర్? డెఫినెట్గా నేను వీడియో చేస్తాను. అసలు ఫస్ట్ బేసిక్గా నేను ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూసి దాని తర్వాత నెక్స్ట్ ఒకరితో వన్ బై వన్ వీడియోస్ చేస్తుంటాను, రెగ్యులర్గా చేస్తుంటాను, లైవ్స్ పెడుతుంటాను, మీరు అటెండ్ అవుతుంది కానీ. ఓకేనా, డెఫినెట్గా. ఓకే. నెక్స్ట్ బండ్లపల్లి సతీష్ అంట. హాయ్ అన్న, ఐఎమ్ సతీష్ ఫ్రమ్ తిరుపతి. మై జర్నీ, మీ జర్నీ వింటుంటే సేమ్ నాలాగే ఉంది. నా డిప్లొమా 2022లో కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్. ఫిబ్రవరి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. మీతో మాట్లాడాలని ఉంది. పాసిబుల్ గివ్ యువర్ కాంటాక్ట్. డెఫినెట్లీ బ్రో, నా నెంబర్ పర్సనల్ ఇవ్వడానికి నేను అసలు వరి అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక ఆస్పిరెంట్ని, మీరు అందరూ ఆస్పిరెంట్లే. మనందరం కలిసే డిస్కస్ చేద్దాము. ఓకేనా. నాకు అలాంటి ఏమీ లేవు. నాతో ఫ్రీగానే ఉండండి, నేను ఫ్రీగానే ఉంటాను. అందరం కలిసి చదువుకుందాము. నథింగ్ టు వరీ అబౌట్ అనమాట. మనం ఎక్కడి నుంచి మొదలు పెడదాం ఏదైనా కానీ, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. ఏది అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఇది ఎవరిదో కామెంట్ నాకు తెలియదు. ఐఆమ్ ఆల్సో ఫ్రమ్ వైజాగ్ అంట. ఓకే బ్రో, వైజాగ్లో ఎక్కడ బ్రో? కామెంట్ చేయి. సేమ్ అనిట్స్ కాలేజ్లో చదివే ఉంటా. ఐఆమ్ ఫ్రమ్ అనిట్స్ 2023 పాస్ అవుట్ బ్రో. మా సీనియర్ అనుకుంటా మీరు. డెఫినెట్గా ఎక్కడి నుంచో ఒకసారి ఏ బ్రాంచ్ అనేది ఒకసారి కామెంట్ చేయ బ్రో వీడియో చూస్తే. ఫేమస్ బై ఈశ్వర్ అంట. ఎస్ బ్రో, నేను ఒక్కరిని ప్రిపేర్ అవుతున్నా, నాకు కూడా ఈ జర్నీలో ఎవరూ తెలియదు. ఓకే బ్రో, నేను తెలుసు కదా, ఇప్పుడు నా వీడియో చూసావు కదా, నేను చూశాను కదా సార్, నన్ను ఫాలో అయిపో. నేను కూడా చెప్తుంటాను ఎలా ఏంటి అనేది. ఓకేనా, ఫాలో అయిపో. నెక్స్ట్ సతీష్ ముదుగొండ, నీలో ఫైర్ ఉంది బ్రో, అంతా మంచి నీకే జరగాలి. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హారిక, నేను డిఎస్సి ఆస్పిరెంట్ సార్, ఒకసారి మీతో మాట్లాడాలి, ఒకసారి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఎందుకు సిస్టర్ అంత ఇది సారం అనేది అక్కర్లేదు నాకు. జస్ట్ యు ఆర్ లైక్ ఎన్ ఆస్పిరెంట్, సో కాల్ మీ బ్రదర్ ఆర్ సంథింగ్ ఫ్రెండ్, యూ కెన్ ఎలా అయినా పిలవండి. బట్ సార్ అనేది నాకు ఎందుకు మరీ అంత వద్దు. నా ఏజ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా 24 రన్నింగ్ అనమాట. సో నాకు అంత పెద్ద పిలుపు వద్దు అనమాట. మీకు నా పర్సనల్ నెంబర్ ఇస్తాను,
నెంబర్ మీరు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, మీతో నేను మాట్లాడతాను. జీసస్ సర్వెంట్ అంట, అన్న ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయండి వీడియోస్. ఓకే అమ్మ, నేను చేస్తాను. లిఖిత అంట, అగ్రారపు లిఖిత, హాయ్ బ్రో, ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ బట్ దేర్ నో గైడెన్స్ ఫర్ మీ. నేను గైడెన్స్ ఇస్తాను. నీకు ఏమీ తెలియకపోతే నేను ఏం చేయాలో చెప్తాను, ఓకేనా? నువ్వు ఒక 2-3 ఇయర్స్ సీనియర్ అయితే నేను ఏం చేయలేను అనమాట. సో నేను చెప్పాల్సింది చెప్తున్నాను అనమాట, ఓకేనా? నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. విజయవాడలో ఎక్కడ బ్రో అంట? బ్రో మా విజయవాడ కాదు, విజయవాడ నుంచే ఒక 80 కిలోమీటర్లు జగ్గేపేట, తెలుసు కదా, జగ్గేపేట పక్కన చిన్న ఊరు అనమాట. చైతన్య బారిశెట్టి, అన్న నువ్వు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతున్నావు చెప్పు, ఐ వాంట్ టు జాయిన్. బ్రో నేను ప్రస్తుతానికి తగరపోల్సా వైజాగ్లో నేను ఒక రేకు షెడ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నాను. చూసారా చెవట్లు ఎలా పడుతున్నాయో? ఏమీ లేదనమాట. మళ్ళీ ఫ్యాన్ వేసుకుంటే మనకి వాయిస్ సరిగ్గా వినిపించదు అనమాట, ఓకేనా? అందుకోసం అనమాట. ఓకే, గుంపాల అజయ్ అంట, గ్రేట్ వర్క్ అన్న, ప్రొసీడ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. డెఫినెట్గా నువ్వు రెగ్యులర్గా ఫాలో అవుతే నేను వీడియో రోజు అప్లోడ్ చేస్తాను బ్రో. సరితా రాణి అంట, మీ ఆల్సో గుడ్ లవ్ లేరు, విచ్ యూర్ పాస్ అవుట్, ఐ ఆమ్ 2023 పాస్ అవుట్ సిఎస్సి. ఓకే అక్క, యు ఆర్ మోర్ దెన్ 5 years సీనియర్ నాకంటే 5 సంవత్సరాల కంటే మీరు సీనియర్ అనమాట. సో నాది 2021 పాస్ అవుట్. నేను 10 years నాకు తెలిసి 8 years సీనియర్ అక్క మీరు నా మీద. లక్ష్య AR5 యూట్యూబ్ ఛానల్ నేమ్ నేను చెప్తాను, ఇప్పుడు లింక్ మనకి ఇక్కడ ఫోటో పెడతాను, అది చూడు. మధురి సురేష్, ఆల్ ది బెస్ట్ బ్రదర్ ఫ్రమ్ కర్ణాటక. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నా వీడియో కర్ణాటక వరకు వెళ్ళిందంటే నేను అమ్మలేను. థ్యాంక్ యూ సో మచ్. రామ్ శెట్టి శివకుమార్, బ్రో మీ ఆప్షనల్ ఏంటి బ్రో? బ్రో నా ఆప్షనల్ సోషాలజీ. మధురిక బేతపూడి, బ్రదర్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. చేశానమ్మా ఆల్రెడీ, ఒకసారి మన ఈ వీడియో లింక్ కింద పెడతాను, వెళ్ళి చూడు. తోట్ల రమ్య, ఓకే అన్నయ్య, ఐఎమ్ రెడీ బట్ నో నాలెడ్జ్ బట్ ఐ వాంట్ గవర్నమెంట్ జాబ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు నాకు పర్సనల్గా మెసేజ్ చెయ్యి టెలిగ్రామ్లో, నేను నీకు హెల్ప్ చేస్తాను. సాగర్ గువ్వల, బ్రో సింపుల్ బ్రో, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు 2026కి అటెంప్ట్కి ప్లాన్ చేశా. నా బేసిక్స్ ఏం చదవాలి బ్రో? నేను తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో రాద్దామని, హౌ టు ఇంప్రూవ్ బ్రో? నేను 2020లో స్టార్ట్ చేసినప్పుడు నేను గ్లోసరీస్ రాసుకున్నాను అనమాట. గ్లోసరీస్ అంటే నేను మనకి దాన్ని ఏమంటారు, ఇప్పుడు నేను అవర్ పాస్ట్ మన 6th క్లాస్ NCERT ఉంటుంది అనమాట, హిస్టరీ సంబంధించి. ఫస్ట్ హిస్టరీ స్టార్ట్ చేశాను. చదువుతున్నప్పుడు నాకు ప్రతి ఓడు కూడా నేను A4 షీట్లో రాసేసుకున్నాను అనమాట గ్లోసరీ కింద. అంత దారుణంగా ఉండేవాడిని అనమాట. ఇప్పుడు 2024లో ప్రజెంట్ నేను అంటే ఒక ఎక్స్పర్ట్ అని చెప్పుకోలేను, కానీ ఓకే ఇంగ్లీష్ ఓకే, నేను బేసిక్గా అర్థం చేసుకోగలను, రాయగలుగుతాను, ఒక ప్రోబ్స్ చేయగలుగుతాను. సో నాకు ఇంత రావడానికి కూడా కారణం ఏంటంటే మనం ఎక్కడ ఉన్నాం అనేది కాదు, ఎంత కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసామనేది ఇంపార్టెంట్ అనమాట. నేను అలా మెయింటైన్ చేశాను, ఆ వర్డ్స్ అలా రాసుకున్నాను. ఇప్పటికీ నా ఫోన్లో కొత్త గ్లోసరీస్ ఉంటాయన్నమాట, నేను ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాను. ఆ గ్లోసరీస్ ఎప్పుడు రాసుకుంటాను. మరి వాట్సాప్ స్టేటస్లో నేను పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, నేను వాట్సాప్ స్టేటస్ పెడితే ఆ గ్లోసరీ ఏదో ఇంగ్లీష్ ఎక్కడో నేర్చుకుంటాను, దాన్ని తీసుకొచ్చి వాట్సాప్ స్టేటస్లో ఆ వర్డ్ వాడేస్తాను అనమాట ఏదో విధంగా. సో అది హెల్ప్ అవుద్ది అనమాట ఏదో విధంగా, అది గుర్తుపెట్టుకోవడానికి. వాట్సాప్ స్టేటస్ అని జనరల్గా మనం 1కి 1000 సార్లు అవుతాం అనమాట, అదేంటి విచిత్రం, సైకాలజీ, ఓకేనా? ఇండియా కళావత్ అన్న, నువ్వు యూపీఎస్సీ తెలుగు మీడియంకి ప్రిపేర్ అవుతున్నావా? ప్లీజ్ రిప్లై అన్న. అమ్మ తెలుగు కాదమ్మా, నాది ఇంగ్లీష్ మీడియం అమ్మ. విజయ్ దేవరకొండ, ఆల్ ది బెస్ట్ సార్, ఐ ఆమ్ జర్నీ విత్ యూ జర్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు చదవండి, లైవ్ పెడతాను రోజు యూట్యూబ్లో. రమేష్ సి, బిగినర్స్కి హెల్ప్ చేయి బ్రో, ఎలా ప్రిపేర్ అవ్వాలో. తప్పకుండా బ్రో, నేను వీడియోస్ చేస్తాను, చూడండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. నేను సేమ్, బట్ యూపీఎస్సీ అందుకోలేకపోతున్నాం, బట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అవుతుంది ప్రజెంట్. అందుకోలేకపోతాం అంటే ఎలా అనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాల. అందుకోలేకపోతున్నాం అంటే ఇప్పుడు యూపీఎస్సీలో అనేది 99.9% సక్సీడ్ అవ్వం, ఓన్లీ 0.01% మాత్రమే సక్సీడ్ అవుతామని ఒక సక్సెస్ రేట్ ఉందన్నమాట. సో ఇది తెలిసినా కూడా మనం పోరాడుతుంటాం అనమాట 2-3 years లేదా 4 years. ఆ తర్వాత గివప్ చేయడం లేదంటే ఆల్టర్నేటివ్ చూసుకోవడం చేస్తుంటాం అనమాట. మరి మీరు ఏ విధంగా అన్నారో నాకు అర్థం కాల. మీరు ఎన్ని సంవత్సరం చదువుతున్నారో నాకు తెలియదు. సో మీరు ఎన్ని సంవత్సరం చదువుతున్నారో నాకు కామెంట్ చేయి, నేను ఖచ్చితంగా చూస్తాను. కజాజ్ అంట ఎవరో, ఐఏఎస్ సాధించడం చాలా ఈజీ అంట. ఓకే బ్రో, నువ్వు సాధించి మా కోసం డిస్ట్రిక్ట్ హెల్ప్ చేయి బ్రో. దావీద్ బాలు అంట, ఐఆమ్ వెయిటింగ్. ఓకే బ్రో, నేను లైవ్ పెడుతుంటాను, త్వరగా వచ్చేయండి మండే నుంచి. సూపర్ బ్రో, నువ్వు క్రాక్ చేస్తావు యూపీఎస్సీ. థ్యాంక్ యూ సో మచ్. నాకంటే కూడా మీరు ఎక్కువ నమ్ముతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెన్ డిడ్ యూ స్టార్ట్ లైవ్ క్లాసెస్ బ్రదర్? మండే నుంచి బ్రదర్, 8 నుంచి స్టార్ట్ చేద్దాము.
ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 2 బ్రదర్. ఓకే, ఆల్ ద బెస్ట్. అండ్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, మెయిన్స్ ఉన్నట్టున్నాయి ఫిబ్రవరిలో. సో యూపీఎస్సీ రిలేటెడ్గానే ఉంటుంది అది కూడా, ఆ బుక్స్ ఉంటే సరిపోద్ది. బ్రదర్ మీ ఊరు పక్కనే బుధవాడ, మీ మొబైల్ నెంబర్ కావాలి, ఐ నీడ్ యువర్ హెల్ప్. బ్రదర్ మీది బోధాడు కదా, ఓకే నేను మీకు హెల్ప్ చేస్తాను. నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, ఇది వాట్సాప్లో మెసేజ్ చేయండి అనమాట. టెలిగ్రామ్లో నేను నార్మల్గానే కమ్యూనికేట్ చేస్తుంటాను అనమాట, మీరు రిప్లైస్ ఇవ్వండి అనమాట. సో నాకు తెలుస్తుంది అనమాట. స్ట్రేంజరీ అంట ఎవరో అన్నయ్య, నేను కూడా నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, దానికి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నువ్వు ఎలాంటి అనేది అనవసరం. నీ దగ్గర బుక్స్ కొనుక్కో చాలు, బుక్స్కి మనీ అర్న్ చేసుకో, చిన్న చిన్న బేసిక్స్ అనేవి స్టార్ట్ చేసుకో. ఎలా చదవాలి ఏంటి అనేది నేను వీడియోస్ చేస్తుంటాను, అవి ఫాలో అవుతుండు సరిపోద్ది. ఓకేనా? మన అడ్వాన్స్డ్ లెవెల్లోకి అక్కర్లా, బేసిక్గా కొన్నాళ్ళు అర్థమైతే ఆటోమేటిక్గా ఫ్లోలో వెళ్ళిపోతాం మనమే. మాధురి అంట, లైవ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు బ్రదర్? మండే నుంచి సిస్టర్. కిట్టు నాయక్, స్టార్ట్ ద జర్నీ బ్రో, మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవ్వాలని. మేము కూడా యూపీఎస్సీ మీద ఏం నాలెడ్జ్ లేని వాళ్ళం. నాలెడ్జ్ అంటే ఏం లేదు బ్రో, ఎవరికి ఏం లేదు. స్టార్టింగ్లో 2020లో స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు కూడా ఏ నాలెడ్జ్ లేదు. బట్ మనం చేద్దాం, మీరు నన్ను ఫాలో అవ్వండి. నేను ఇంత టైం ఇన్వెస్ట్ చేసి ఇంత ఘనంగా చెప్తున్నప్పుడు, ఇంత ట్రైపాడ్ స్టాండ్లు కొని, ఇలా గ్రీన్ మ్యాట్లు కొనుక్కొని, లైటింగ్ పెట్టుకొని, ఇలా చెమటలు పెట్టుకుంటున్నానంటే ఎంతో కష్టపడుతున్నాను. సో దానికి తగ్గట్టు మీరు కూడా ఖచ్చితంగా ఇలా హెల్ప్ చేయండి అనమాట. ఏం లేదు, వచ్చినప్పుడల్లా వీడియో వచ్చినప్పుడల్లా ఒక లైక్ చేసి, అది ఒక కామెంట్ నచ్చకపోయినా ఏదో చిన్న ఎమోజీ ఏదో పెట్టేశారనుకోండి, అది వేరే వాళ్ళకి రీచ్ అవుద్ది అనమాట. అందుకే ఇంటరాక్షన్ ఎక్కువ పెంచాలన్నమాట యూట్యూబ్ ద్వారా. ఓకేనా? ఖచ్చితంగా ఇది చేయండి. సో నాకు కూడా ఇప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది, వ్యూస్ వస్తున్నప్పుడు నాకు కూడా చేయాలనిపిస్తుంది. మరీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమీ లేకుండా ఉండాలంటే చాలా కష్టం. ఆల్రెడీ లైఫ్లో ఎన్నో పోయి ఉన్నాను అనమాట. ఇలా స్టార్ట్ చేసి అన్నీ ఫెయిల్ అయ్యి ఉన్నాను అనమాట. ఇది ఒక్కటే కొంచెం నాకు యూటర్న్ తిరిగిందనమాట అనుకోకుండా. అంతా మీద ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఈ 600 మంది అసలు నా ఫ్యామిలీ అనుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్యామిలీ అనమాట. నన్ను నమ్మి నాతో పాటు నేను నీకుతో ఉన్నానన్నా, నేను నీతో ఉంటాను తమ్ముడు అని చెప్తున్నారు చూసావా, దట్స్ గ్రేట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికి మళ్ళీ ఒకసారి. మహేష్ సంథింగ్ ఏదో ఉంది. సార్ ఐ ఆమ్ జగ్గేపేట సార్. ఓకే అన్న, మీ జగ్గేపేట మా దగ్గర ఉన్న పక్కన, మీది ఎక్కడో ఒకటి నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ జుట్టు అంట, లైవ్ క్లాస్ పెడదామన్న అనే థాట్ గ్రేట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. భయ్యా ఈ 3 ఇయర్స్లో ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చావు, ఏమైంది రిజల్ట్? బ్రో నేను 3 ఇయర్స్ కాదు 4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. అంటే నాకు అకాడమిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేక నేను చదవలేదు. నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే ప్రిపేర్ అయ్యాను అనమాట. సో నేను 2024లో పాస్డ్ అవుట్. అలా పాస్డ్ అవుట్ అయ్యి నేను వెంటనే రిజల్ట్, మా బీటెక్ రిజల్ట్ వచ్చేసింది. తర్వాత నేను వెళ్ళి మన ఫిలిమ్స్ ఎగ్జామ్ రాశాను 2025 అటెంప్ట్కి. తర్వాత అది జస్ట్ కొంచెంలో పోయిందనమాట, సీసెట్ పోయింది. GS1 అనేది క్వాలిఫై అయ్యాను, GS2 అనేది పోయిందనమాట. సో అది బ్యాడ్ లక్ అనమాట. అల్లూరు ప్రీతి అన్న, మీరు డెఫినెట్లీ యూపీఎస్సీకి ట్రాక్ చేస్తారు, మీలో కాన్ఫిడెంట్ ఉందన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మంచి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు నాకు. వాసు అల్లు అన్న, నువ్వు అవర్ పాస్ట్ 1, 2, 3 అని చెప్తున్నావు, క్లాస్ మెన్షన్ చేయలేదు. 8th క్లాస్లో 2 నెక్స్ట్ బుక్స్ ఉంటాయి, 12thలో హిస్టరీ 3 బుక్స్ ఉంటాయి అని ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ క్లారిటీ. ఓకే బ్రో, నేను జస్ట్ అది నార్మల్గా నా బుక్స్ షేర్ చేద్దామని పెట్టాను, స్ట్రాటజీస్ కోసమనో లేదంటే అసలు జనరల్గా నేను వ్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇన్ని కామెంట్స్ వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నార్మల్గా అలా చేసుకుంటూ వెళ్ళిపోదాంలే, ఏమో మన లక్ ఉండాలి కదా, ఏదైనా లక్ లేదులేమో అనుకున్నా. ఆల్రెడీ నాకు లక్కులు ఉండవు అనమాట, అలా చాలా పోయాను అనమాట. అలాగా అందుకోసం నేను అవన్నీ ఆలోచించలేదన్నమాట. బ్రో యూట్యూబ్ అన్ని సబ్జెక్ట్స్కి టీచర్ని సజెస్ట్ చేయండి బ్రో ప్లీజ్. డెఫినెట్లీ బ్రో, నేను టెలిగ్రామ్లో PDF చేసి క్రియేట్ చేసి పెడతాను, నువ్వు దాంట్లో చూసుకుంది అనమాట ఏ ఛానల్ ఏంటనేది. అన్న మీ బుక్స్ అన్నీ PDF చేయండి సమీరా అంట. ఓకే సిస్టర్, మీ కామెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, నేను చూడాలి అన్నిటిని. ఓకే నెక్స్ట్ సాయి ఆకాశపు బ్రో, విచ్ బుక్ యూ ప్రిఫర్ ఫర్ మోడర్న్ ఇండియా, స్పెక్ట్రమ్ ఆర్ బిపిన్ చంద్ర? బ్రో స్పెక్ట్రమ్ ఆర్ బిపిన్ చంద్ర అనేది ఓకే, నాకైతే బిపిన్ చంద్ర మీద కొంచెం ఎక్కువ ఉండేది స్టార్టింగ్లో. ప్రస్తుతానికి ఇప్పుడైతే స్పెక్ట్రమ్ కొనుక్కున్నాను కాబట్టి తప్పక చదువుకున్నాను. బట్ బిపిన్ చంద్ర బాగుంటుంది, చదువుకోండి. నా ప్రిఫర్ ఏంటంటే బిపిన్ చంద్ర అనమాట. సాకా కోటేశ్వరరావు బ్రో, మీ ఇన్స్టాగ్రామ్ ID చెప్పండి సో దట్ మీతో కమ్యూనికేట్ అవ్వి
చదువుకోవటం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను బిగినర్కి, నాకు ఏంటి తెలియదు. సరే బ్రో, నేను ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ క్రియేట్ చేశాను, వాట్సాప్ క్రియేట్ చేశాను, వాట్సాప్ ఛానల్. డెఫినెట్గా వచ్చి జాయిన్ అవ్వు. అవసరం లేదు ఇన్స్టాగ్రామ్, మనకి ఎందుకు చెప్పు ఆ ఇన్స్టాగ్రామ్ అవన్నీ, అవి తర్వాత సంగతి. ముందు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వు, నేను పెట్టేవి ఫాలో అవుతుండు. మన వాళ్ళు చాలామంది ఉన్నారు, నీకేం తెలియకపోతే డిస్కస్ చేస్తారన్నమాట వాళ్ళే. ఎంసీ చెన్నై అంట బ్రో, నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా, నాకు మీ అడ్వైస్ కావాలి, మీ నెంబర్ కావాలి. డెఫినెట్లీ బ్రో, నా అడ్వైస్ ఏంటి, నా నెంబరే ఇస్తాను. డెఫినెట్గా నువ్వు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వు. అందరికీ ఇదే చెప్తున్నాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సాయి తేజ, ఐ ఆమ్ ఆల్సో యూపీఎస్సీ ఆస్పిరెంట్. వన్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ బ్రదర్, టేక్ సిలబస్ కాపీ, ఆఫ్టర్ దట్ బేస్డ్ ఆన్ టాపిక్స్ రిఫర్ చేయండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ బిగినర్స్. ఓకే బ్రో, అసలు ఈవెన్ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ అనమాట ఇంత ఇదిగా ఇన్ని కామెంట్స్ వచ్చి నన్ను ఇంత అడుగుతారు అనుకోలేదు. ఓకే, ఇట్స్ ఫైన్ టు పబ్లిష్ ఏ వీడియోస్ అనుకున్నా కానీ, బట్ ఇంత రీచ్ వస్తుందని అనుకోలేదు. సో నేను ఖచ్చితంగా స్ట్రాటజీస్ కోసము, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తెలియదు అనమాట చాలామందికి, సిలబస్ తీసి బుక్స్ అన్ని రిఫర్ చేస్తాను వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళకి ఈజీ అర్థమైద్ది అనమాట. థ్యాంక్ యూ సో మచ్, ఈ సజెషన్ బాగుంది. ఝాన్సీ అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసేయండి అన్న, కొంచెం డిస్టర్బ్గా ఉంది. ఓకే సిస్టర్, డెఫినెట్గా నెక్స్ట్ దాంట్లో సౌండ్ తగ్గిద్దాము. మరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే ఏమైందంటే నా నాయిస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్, ఇక్కడ హైవే పక్కన అనమాట నా రూము. సో కొంచెం అర్థం చేసుకో. జ్యోతి రాణి బూడిద అన్న, టెస్ట్ సిరీస్ ఏం ఫాలో అవుతున్నారు? సిస్టర్, నేను టెస్ట్ సిరీస్ అంటే మ్యాక్సిమం నేను విజన్ ఐఏఎస్ ఫాలో అవుతుంటాను అనమాట, లేదంటే ఇన్సైట్ ఐఏఎస్ ఫాలో అవుతుంటాను అనమాట. ఇంకా రెండే మ్యాక్సిమం, లేదంటే మన ఐఈసీ కాంగ్రెస్ సంథింగ్ ఏదో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అనమాట, దాంట్లో ఫ్రీగా వచ్చి ఫాలో అవుతుంటాను. మ్యాక్సిమం అన్ని ఫ్రీ రిసోర్సెస్ ఫాలో అయ్యాను అనమాట. ఓకే, అశ్విని విత్ ఐశ్వర్య, ఆల్ ది బెస్ట్ బోట్, డెఫినెట్లీ యూ బికమ్ ఐఏఎస్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, నాకు ఇంత బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీగా అందరం కలిసి క్రాక్ చేద్దాము. దీంట్లో ఇప్పుడు 600 మంది ఉంటే 600 మందిలో కనీసం 200 మంది అయినా లైఫ్లో ఏదో విధంగా సెటిల్ అయిపోతారు, ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అంటే నేను ఏంటి అనేది నా వీడియో చూసి, నాలో ఏం చూసి మరి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు నాకు తెలియదు, కానీ మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు, ఏదో విధంగా లైఫ్లో సెటిల్ అవుతాం, యూపీఎస్సీ అనే కాకుండా. బట్ మన ప్రయత్నం మనం చేయాలి. యూపీఎస్సీ ఏంటి, ఏదైనా కానీ మన ఎలా ఉన్నదనేది అనవసరం అనమాట. మన ప్రయత్నం మనం చేయాలి, ఎంత దూరమైనా వెళ్ళిపోవాలి. ఒకటి కాకపోతే ఇంకొకటి, ఇంకోటి కాకపోతే ఇంకొకటి. నెక్స్ట్ వచ్చరికి సునీత వర్ధన్, బుక్ లిస్ట్ పీడిఎఫ్ పెట్టండి బ్రో ప్లీజ్, ఐఆమ్ బిగినర్. డెఫినెట్లీ సిస్టర్, నేను టెలిగ్రామ్లో పెడతాను, మీరు చూడండి. సంధ్యా కళావత్, మీరు తెలుగు మీడియం నా సార్? తెలుగు మీడియం కాదమ్మా, నేను ఇంగ్లీష్ మీడియము. అందరు బుక్ లిస్టే అడుగుతున్నారు, నేను పెట్టేస్తాను. ఆప్షనల్ స్ట్రాటజీస్ పెద్ద స్ట్రాటజీస్ గీసే అంత ఆప్షన్ నాలెడ్జ్ నాకు లేదు బ్రో, సారీ దానికి. ఓకే, నేను చేయగలుగుతాను, బట్ నాకు మీరు అనుకున్నంత ఎక్స్పెక్ట్ నేను చేయలేను అనమాట. నాకు నేను చేసుకోగలుగుతాను అనమాట. ఈవెన్ ఇఫ్ యు ఆర్ కంఫర్ట్ విత్ మై స్ట్రాటజీస్, యూ కెన్ ఫాలో మీ. మనీ కుంభ అంట, బ్రో 6 to 12 ఆల్జియోగ్రఫీ ఎన్సీఈఆర్టీ చదవాలి కదా, నువ్వేంటి ఏం చెప్పలేదు, ఒకటే చెప్పావు, అవసరం లేదా ఏంటి? అవసరం ఉందా లేదా అనేది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది బ్రో. నాకు జనరల్గా అయితే నేను బైజూస్లో ఎక్కువ ఫాలో అయ్యాను అనమాట. బైజూస్లో అప్పుడు స్టార్టింగ్లో నేను జాయిన్ అయినప్పుడు, నేను యూపీఎస్సీ ప్రిపేర్ స్టార్ట్ అయినప్పుడు బైజూస్లో ఏం చేశానంటే, ఫ్రీగా వచ్చిన వీడియోస్ని 6th to 10th క్లాస్ వరకు అన్ని వీడియో జియోగ్రఫీ చూసాను అనమాట. యానిమేషన్లు ఉంటాయి కదా, చాలా బాగుండే అనమాట. అందుకు నేను ఎన్సీఆర్టీ చదవలేదనమాట. సో డైరెక్ట్గా 11th క్లాస్ బుక్కి వెళ్ళిపోయాను అనమాట. సో బాగుంటుంది, మీకు బేసిక్గా నాలెడ్జ్ ఉంటే ఓకే, నాలెడ్జ్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు అనమాట. అంటే మన స్కూలింగ్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి, ఉంటే ఓకే, లేకపోతే మరి 6th క్లాస్ నుంచి చదువుకోవటం మరి ఏం చేయలేము. ఎడ్యుకేషనల్ కార్నర్ అంట, అన్న నోట్స్ పెడతారా ప్లీజ్? పెడతానమ్మా, ఖచ్చితంగా డెఫినెట్గా పెడతాను, మీరు కూడా చూసి నేర్చుకుంది. కానీ ఒకవేళ బిగినర్ అయితే నోట్స్ ఎలా చేయాలనేది. రాయల్ బ్రదర్స్ అంట, హాయ్, నేను ప్రిపేర్ అవుతున్నాను బ్రో యూపీఎస్సీకి, ఐ వాంట్ సమ్ గైడెన్స్ ప్లీజ్, మీ టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ప్రొవైడ్ చేయరా, ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడు, సరిపోద్ది బ్రో. పీడిఎఫ్లో అడుగుతున్నారు, అన్న ఎకనామిక్ పీడిఎఫ్ అంటే ఏంటి బ్రో, నాకు అర్థం కాలేదు. నోట్స్ కావాలా, లేదంటే చదువుకోవడానికి ఫస్ట్ రీడింగ్ బుక్ కావాలా, ఏం కావాలో చెప్పు, నేను క్లియర్గా పెడితే నేను నీకు రిప్లై ఇస్తాను. బ్రో ప్లీజ్ మేక్ వన్ స్టడీ టేబుల్ సో వి ఆల్ ఫాలో టుగెదర్ ఆల్ అవర్. బ్రో నాకు మీ డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుందో తెలియదు, నా డైలీ షెడ్యూల్ నా ఫోటో తీసి పెడతాను, మీరు ఎలా ఫాలో అవుతారో నాకు తెలియదు, ఓకేనా? జనరల్గా మీరంతా క్రియేట్ చేసుకునే ఉండాలి. నేను చేసుకున్నాను అనమాట టైం టేబుల్, మీకు తగ్గట్టు ఉంటుంది అనమాట. ఒకసారి చూసుకోండి, దాన్ని బట్టి నేను చేసిన దాన్ని బట్టి మీరు కూడా చేసుకోండి, ఓకేనా? అది
Hello Anna, I am degree second year. Now I am so interested UPSC, but I don't have any idea about UPSC. But I want to become IAS, so can guide me. I can guide you. But నువ్వు ఫాలో అవ్వాలి, నన్ను కూడా ఇండల్జ్ చేసుకో, నేను కూడా నీతో ఫ్రీ అవుతాను. సో నేను నీకు హెల్ప్ చేయగలుగుతాను అనమాట. ఓకే, నువ్వు బైపీసీ అయినా ఏ ఎంపీసీ అయినా నేను నీకు క్లారిటీ ఇస్తాను, నన్ను ఫాలో అయిపో అనమాట. హలో అన్న, నాకు యూపీఎస్సీ మీద ఇంట్రెస్ట్ ఉంది, బట్ నాకు ఇంగ్లీష్ రాదు. ఎలా అన్న, ఎగ్జామ్ ఇంగ్లీష్లోనే రాయాలని కోరిక ఉంది, కానీ ఎలా అర్థం కావట్లేదు. చెప్పానమ్మా, నా స్టోరీ చెప్తాను. నా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్పాలి, ఈ వీడియోలో చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే 2020లో నాకు ఎలా చదవాలో కూడా అర్థం కాలేదన్నమాట. నేను ఒక బుక్ తీసుకున్నాను, అవర్ పాస్ట్లో ఎలా ఉంటుందంటే నాకు ఒక్క వర్డ్ కూడా అర్థమయ్యేది కాదు. ప్రామిస్, ఇప్పుడు నా దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద షేర్ చేస్తాను. ఇలా పీడిఎఫ్ చేసుకుని మరీ నా లైఫ్ ఎంత టర్న్ చేసుకున్నానంటే నాకు ఒక ఇంగ్లీష్ రాదు. ఈవెన్ దో నేను 10th లో 95% నాకు ఉంది. నేను ఒక టాపర్ని అంటే ఇన్ ద సెన్స్ నా విషయానికి నేను టాపర్ని కాదు, ఆ మార్కుల వరకు నేను టాపర్ని. నాలెడ్జ్లో ఏం లేదు, మార్కులు తెచ్చుకున్నాను, బట్టి కొట్టి చదివేవాడిని, వచ్చేవి. సో నాకు వీటి వల్ల ఉపయోగం లేదు. కానీ ఎప్పుడైతే నేను ఇది రియలైజ్ అయ్యాను 2020లో, సో నాకు నేను స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాను అనమాట. ఈవెన్ నాకు ఎలాంటిదంటే, మీరు నమ్ముకోండి, నేను 2 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా కలెక్టర్ అంటే ఐఏఎస్ అనే విషయం నాకు తెలియదు అనమాట. కలెక్టర్ అంటే ఐఏఎస్ అనే విషయం కూడా నేను ఏదో కాంట్రిబ్యూట్ చేయాలి, దేశంలో ఇదొక చేయాలి, ఎంతో కొంత చేయాలి. నా గవర్నమెంట్ హాస్టల్స్లో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. ఈ రకమైన అట్మాస్ఫియర్ నాకు అక్కడ ఎన్విరాన్మెంట్, టీచర్లు ఎలా పనిచేస్తారు ఏంది వాళ్ళంతా చూడటం వల్ల నాకు వెంటనే కలెక్టర్ మీద పడిపోయింది. కానీ ఐఏఎస్ అవ్వాలనేది తెలియదు అనమాట. యూపీఎస్సీ ప్రిపేర్ అయిపోవాలి అంతే, ఇంకా అంతమించి ఏం తెలియదు అనమాట. సో స్క్రాచ్ నుంచి ఇప్పుడు మొదలుపెట్టు, ఏం పర్లేదు, నేర్చుకోవడానికి టైం పడుతుంది, టైం పట్టినా పర్లేదు. చెప్తున్నాను కదా, ఇఫ్ యూ మెయింటైన్ ఏ కన్సిస్టెన్సీ, నువ్వు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసావు అంటే, కన్సిస్టెన్సీ అంటే నువ్వు దాన్ని ఏమంటారు, నిలకడ అనమాట. అదే పని మీద చేస్తూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నేనే ఎగ్జాంపుల్ అనమాట. నేను నేర్చుకున్నాను అనమాట. ఎవరో ఎగ్జాంపుల్ తీసుకోకలా, నేనే నేర్చుకున్నాను. స్క్రాచ్ నుంచి నేర్చుకున్నాను అనమాట, గ్లాసరీస్ నుంచి. నాకు ఇప్పుడు ఒక ఫారినర్ వచ్చి మాట్లాడుతుంటే నాకు అర్థం చేసుకోగలను. బట్ నేను అంత స్పీడ్లో వాళ్ళతో మాట్లాడకపోవచ్చు, కానీ అదే యాసెంట్లో నేను అర్థం చేసుకోగలను. ఏ స్టేజ్లో నుంచి ఈ స్టేజ్లో వచ్చానో నాకు తెలుసు అనమాట. సో నన్ను నమ్ము, ఖచ్చితంగా అవుద్ది, నువ్వేం వర్రీ అవ్వకు, ఓకేనా? నీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, కొద్దిగా టైం తీసుకో. సేమ్ నువ్వే మెసేజ్ చేసావు సమీరా, ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇది కూడా చెప్తాను, ఒక వీడియో చేస్తానమ్మా, ఖచ్చితంగా నువ్వు కూడా చూద్దు. కానీ ఎన్సీఆర్టీస్ బుక్స్ ఎలా చదవాలి, ఎన్నిసార్లు చదివితే బెటర్, ఇది కూడా నేను ఎన్నిసార్లు చదవాలి ఏంటి అనేది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. సో నువ్వు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు కాబట్టి నీకు అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నాను. సో నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు, డల్లర్లో ఉన్నావా, యావరేజా, బ్రిలియంటా, అబోవ్ బ్రిలియంటా, లేదా ఇంటెలిజెంట్గా ఏంటో అనేది తెలియదు కదా. సో నీ దాని మీద బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 4-5 రీజన్స్ చేయాలన్నమాట ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్. యూపీఎస్సీకి ఎన్ని గంటలు చదవాలి, డే టైం బెటర్, నైట్ టైం బెటర్ చదువుకోవటం, అది కూడా పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఎన్ని గంటలు చదవాలి అనేది కాదు. ఇఫ్ యూ మెయింటైన్, నువ్వు 4 గంటలు చదివితే రోజు, లేదా 2 గంటలు చదివిన 365 రోజులు అసలు నువ్వు యూపీఎస్సీ క్రాక్ చేసేస్తావు అనమాట. 2 సంవత్సరాల పాటు చదవాలి, అలాగే అది ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు. మరి అలా చదవగలిగితే ఓకే. నువ్వు యూపీ ఎగ్జామ్ ఎక్కడ అప్లై చేయాలి, నాకు యూపీఎస్సీ మీద అలాంటి అవగాహన లేదు. నేను అవగాహన తెచ్చేలా చేస్తాను, ఫాలో అయిపో, ఓకేనా? ఏపీ ఈసెట్ కోచింగ్ అంట అన్న. నేను ఇప్పుడు డిగ్రీ తక్షశిల ఐఏఎస్ అకాడమీలో ఇప్పుడు యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే నేను వీడియో చేస్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. ఆ వీడియోలో చూడు, ఆల్రెడీ నేను చేశాను, నా కష్టం ఏంటనేది ఫస్ట్ వీడియోలో చూసే ఉంటారు, ఎలా మొదలుపెట్టాను అనేది. మీరు కూడా చూడండి, తెలుస్తుంది. సమీర, టోటల్ బుక్స్ ఎంత కాస్ట్ అవుతుందమ్మా? ఒక 5-6 వేలు అవుద్ది, కొనుక్కో, ఏం పర్లేదు. న్యూస్ పేపర్ టాపిక్స్ అవాయిడ్ చేయాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఇది కూడా చెప్తాను, మాకు వీడియో చేస్తాను. నేను ఎక్కువ ఫాలో అవ్వను అనమాట న్యూస్ పేపర్ని, ఓకే? సమీర అంట, సెల్ఫ్ ప్రిపరేషన్ బెటరా, కోచింగ్ తీసుకోవడం బెటరా అంటే, సెల్ఫ్ ప్రిపరేషన్ విత్ గైడ్ ఉంటే బెటర్ అమ్మా. కోచింగ్ అని చెప్పలేను నేను. ఒక గైడ్ ఉంటే మన లైఫ్లో సక్సెస్ అయిపోవచ్చు. మనకి ఒక పాత్గా ఇస్తారు వాళ్ళు, సో ఖచ్చితంగా గైడ్ కావాలి. మీమ్ స్టార్ అంట, ఐఎమ్ స్టడింగ్ 9th class నౌ, హౌ కెన్ ఐ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ అంట. 9th class అంటే నువ్వు బేసిక్గా నువ్వు నేర్చుకోవాల్సింది, ప్రజెంట్ నీ క్లాస్ ఉన్నాయి నేర్చేసుకో.
ఎలాగో మా దగ్గరకు వచ్చేసరికి మేము చదివేదాన్ని మీ బాగా చదువుకో, ఆ తర్వాత యూపీఎస్సీ గురించి ఆలోచిద్దు కానీ. సో ప్రస్తుతానికి అక్కడ ఉన్న స్కూల్ లైఫ్ ఎంజాయ్ చేయి, కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయి. అర్థమైందా? ఇలాంటి యూపీఎస్సీ ఇలాంటి థాట్స్ ఇప్పుడు ఏం పెట్టుకోకు, బోల్డ్ అంత టైం ఉంది. ఫస్ట్ లైఫ్ ఎంజాయ్ చేయి, ఆ తర్వాత యూపీఎస్సీ గురించి ఆలోచిద్దు కానీ. కలెక్టర్ అవ్వడానికి బోల్డ్ ఇది ఉన్నాయన్నమాట. సో నీ మైండ్ ప్రస్తుతానికి ఇలా ఉంది, రేపు అలాగే మారచ్చు. సమీరా, చాలామంది సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ సిలబస్ గ్రూప్స్ కూడా సరిపోతుందా? స్టేట్ పీసీఎస్ కూడా అదే సిలబస్? లేదమ్మా, రెండు డిఫరెంట్ ఉంటాయి. మన ఎగ్జామ్స్ యూపీఎస్సీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ గ్రూప్స్ అనమాట. సో డిఫరెంట్గా ఉంటుంది, మనం ఏం చేయలేమన్నమాట. కొంచెం కలుస్తుంది, ఓకే 50% కలుస్తుంది, 50% వేరే ఉంటుంది. నోట్ మేకింగ్ గురించి కూడా వీడియో చేయండి, ఖచ్చితంగా చేస్తాను. నోట్ మేకింగ్ నాకు చూపిస్తాను, మీరు షాక్ అవుతారా ఏమవుతారని ఎత్తలేదు, బట్ బాగా చేసుకున్నాను అనమాట. అప్పుడు జీసస్ సర్వెంట్ అంట, యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తున్నాను. ఓకే, నేను డెఫినెట్గా చెప్తాను, మీరు కూడా చూద్దు కానీ. బ్రో, పీవైక్యూస్ ఎలా అనాలిసిస్ చేయాలో ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. పీవైక్యూస్ చేస్తాను. నాకు మెయిన్గా ఫిలిమ్స్ మీద ఎక్కువ అవగాహన ఉంది, నాకు ఫిలిమ్స్ మీద చేస్తాను. ఈవెన్ దో నేను ఫెయిల్ అయినా కానీ జిఎస్లో ఫెయిల్ అవ్వలేదు అనమాట. జిఎస్లో కొద్దిగా అవగాహన ఎక్కువ ఉంది, సో ఖచ్చితంగా చేస్తాను అనమాట. డార్క్ గేమింగ్, ఏదన్నా ఒక మంచి గ్రూప్ చేయండి బ్రో. ఖచ్చితంగా చేశాను బ్రదర్, ఆల్రెడీ ఒకసారి టెలిగ్రామ్లో ఉంది చూడండి. మమతా యాదవ్, అన్న లక్ష్మీకాంత్ చదువుతున్నా బట్ 3 డేస్కి మర్చిపోతున్నా, ఎట్లా అన్న? ఇది కూడా ఒక వీడియో చేస్తానమ్మా, క్వాలిటీ ఎలా చదవాలనేది. నేను దాన్ని బట్టి నువ్వు కూడా ఫాలో అయిపోదు కానీ, ఓకేనా? కర్తవ్య అంట, నమస్తే కృష్ణ అన్న. అబ్దుల్ రజాక్ అంట, హాయ్ అన్న. ఓకే కర్తవ్య, నమస్తే కృష్ణ అన్న. నువ్వెవరో తెలియదన్న నాకు యాక్చువల్గా. ఒకవేళ నాకు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రిప్లై ఇవ్వు. నువ్వేంటి నన్ను కృష్ణ అన్నావంటే ఖచ్చితంగా నువ్వు అన్నిట్స్ కాలేజ్ అయ్యి ఉండొచ్చు మేబీ. ఓకే, రిప్లై ఇవ్వు, నేను చూస్తాను ఎవరనేది తెలుస్తుంది నాకు. సో ఇది ఈ రోజుకి ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి యూపీఎస్సీ జర్నీ అనేది చాలా కష్టం. నేను 4 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఈవెన్ నాకు ఇంత చేయాలన్నా కానీ ఏదో టైంలో గివప్ చేయాలనిపిస్తుంది అనమాట. ఎందుకులే ఈ అమ్మ, ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి. నువ్వు నిజంగా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా? ఒకటి గుర్తుపెట్టుకో, యూ నీడ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, బట్ యూ డోంట్ నో ఇట్ విల్ రివార్డ్ యూ బ్యాక్ అనేది నీకు తెలియదనమాట. నీకు రిటర్న్ వస్తుందో రాదో నీకు తెలియదనమాట, ఓకేనా? ఈవెన్ నువ్వు అన్ని సాక్రిఫైస్ చేసినా రిటర్న్ వస్తుందో రాదో తెలియదు, అదే రివార్డు. మేబీ ఇంకొద్ది బెటర్గా రావచ్చేమో, నాకు తెలియదు, ఓకేనా? సో యూపీఎస్సీ అంటే చాలా ఇదిగా ఉంటుంది, చాలా కష్టపడాలి. ఎంత అంటే ఒక్కోసారి ఇది పోద్ది, ఒక్కోసారి ఏం పని చేయవన్నమాట. బిఫోర్ నువ్వు ఒకవేళ నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నావు అనుకుంటే, అవుదాం అనుకుంటుంటే ఒకసారి ఇంకోసారి ఆలోచించుకో. దిగితే మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకో. అది కూడా ఒక్కసారి దిగావా మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. దిగకముందే నువ్వు అన్నీ ఆలోచించుకో. నువ్వు రోజు 10 గంటలు చదవగలుగుతావా? రెండోది, నువ్వు ఈవెన్ ఫెయిల్ అయినా కానీ తట్టుకోగలుగుతావా? మూడోది, నీకు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ దూరంగా ఉండాలి, ఓకేనా? ప్రతిరోజు బోరింగ్గా ఫీల్ అవుతావు, సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉంటుంది, ఫీర్ ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. ఇవన్నిటిని ఎదుర్కోగలుగుతావా? నీకు ఆ సత్తా ఉందా? ఆ దమ్ము ఉందా? ఓకే, దిగు. సముద్రంలో దిగావా ఈతకే మళ్ళీ వెనక స్టెప్ వేయకూడదు. నువ్వు ఒక్కసారి దిగావా మళ్ళీ ముందుకు వెళ్ళిపోవటమే. నువ్వు అది ఆలోచించుకో. నేను చాలామంది అన్న ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు. వాడు గుర్తుపెట్టుకోండి, మీరు అడిగినంత ఈజీ కాదు, అంత సులభం కూడా కాదు. బుక్కులు కొనుక్కొని బుక్కులు వేస్ట్ చేయకండి. దాదాపు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా దాదాపు మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉన్నాయన్నమాట. సో వేస్ట్ చేయకండి. మీకు ప్రయత్నం ఎక్కడ చేయాలి, మన వంతు మనం చేయాలి, అంతేగాని టైం వేస్ట్ చేసుకొని నా ప్రయత్నం చేశాను అటెంప్ట్ పోయిందంటే నువ్వు ఎవడో ఏం చేయలేడు అనమాట. ఒకటే గుర్తుపెట్టుకో. అందుకే నేనేం చెప్తున్నానంటే ఫాలో అయిపో, రెగ్యులర్గా ఫాలో అయిపో, వీడియోస్ ఫాలో అయిపో. నేను ఇలా లైవ్ పెడుతుంటాను, నాతో పాటు చదువు, నేను ఎలా చదువుతున్నానో చూడు, ఓకేనా? డెఫినెట్గా ఒక్కసారి అడిగేసావా మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఒక్కసారి వెనక్కి వేసావా మళ్ళీ వెళ్ళకూడదు అనమాట, వెనక్కి వెళ్ళకూడదు, ఓకేనా? గుర్తుపెట్టుకో ఈ విషయం, ఓకేనా? రెండోది, ఇప్పుడు ఇది చూడండి, ఈ నోటిఫికేషన్ చూడండి. ఇది గవర్నమెంట్ కండక్ట్ చేసే యూపీఎస్సీ స్టడీ సర్కిల్ అంటారు. 2018లో కండక్ట్ చేశారంట. ఈరోజు మాకు మా వార్డెన్ సార్ పంపించారు. చూడండి ఒకసారి. ఈ నోటిఫికేషన్ ఏంటంటే కంప్లీట్గా గవర్నమెంటే స్పెండ్ చేస్తుంది అనమాట. మనం ఒకసారి దాంట్లో క్రాక్ చేస్తే, అంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు.
ఒక ఎంతమంది కండక్ట్ చేస్తారో తెలియదు, మొత్తం కలిపి స్టేట్ వైడ్గా కండక్ట్ చేస్తారు. దాంట్లో ఒక 100 మెంబర్స్ని తీస్తారు. 100 మెంబర్స్లో రిజర్వేషన్ పరంగా తీస్తారు. దాంట్లో 66% అంటే 66 మంది మన బీసీలు ఉంటారు, ఓబీసీ వాళ్ళు ఉంటారు, 20 మంది ఎస్సీలు ఉంటారు, ఇంకో 16 ఎంతోమంది ఎస్టీలు ఉంటారు అనమాట. దీన్ని బేస్ చేసుకొని 100 మందిని ఇలా తీస్తారనమాట. తీసి ఫుడ్, అకామిడేషను, నీకు ఏ కోచింగ్ సెలెక్ట్ చేసుకుంటావో, ఏ కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటావో ఆ కోచింగ్ సెంటర్కి పంపిస్తారనమాట. ఇది ఎందుకో ఒకసారి నేను మీకు టెలిగ్రామ్లో నేను చూసి ఒకసారి లింక్ పెడతాను ఎలా అప్లై చేసుకోవాలో. 24వ తారీఖు లాస్ట్ డేటు, ఒకసారి చూడండి. ఇది కనుక మిస్ అయితే మనకు ఆపర్చునిటీ అన్నీ మిస్ అవుతాయి. కొంచెం ఆల్రెడీ నాతో పాటు 2-3 ఇయర్స్ ప్రిపేర్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. ఎవరైనా ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, ఈ కామెంట్ కింద ఏదో ట్యాగ్ చేసి అడగండి నన్ను, మనం జాయిన్ అవుదాము లైవ్లో. అంటే యూట్యూబ్ కాకుండా సపరేట్గా వాట్సాప్లో జాయిన్ అవుతాం చదువుకోవడానికి. తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు చూసావా, ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్. డెఫినెట్గా బ్రో ఫస్ట్ అటెంప్ట్ కాదు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఒక 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే, నువ్వు ఇది చూడు ఒకసారి, ఊరినే జస్ట్ ఎంజాయ్ చేయనమాట ఆ ప్రాసెస్ని. ఖచ్చితంగా అప్లై చేయి. నీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకి మెయిన్ ఎగ్జామ్ దగ్గర ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? డెఫినెట్గా గుర్తుపెట్టుకో ఇది. ఓకేనా? సో ఇంత కష్టపడి చేశాను కాబట్టి, నాకు వీడియోని చివరి వరకు చూశారు కాబట్టి, ఇంత చూశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అసలు జనరల్గా ఇంతసేపు వీడియో చేయను. ఇంతసేపు చేశానంటే కారణం ఏంటంటే, ఇంత తడుచుకుంటూ చేయడానికి కూడా కారణం ఏంటంటే, మీరు ఇచ్చిన నా కాన్ఫిడెన్స్ అలాంటిది. ఇంకా జీవితంలో సక్సెస్ అవుతామా లేదా అనేది మనకు తెలియకపోయినా కానీ, ఇంతమంది ఇంత రకాలుగా అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక లెవెల్, అంటే మనకు ఒక డిగ్నిటీ అనేది పెరుగుతున్న కొద్దికి కాన్ఫిడెన్స్ వస్తుంటుంది. అది ఆటోమేటిక్గా ఎలా అయినా గెలవాలన్న కోరిక వస్తుంటుంది అనమాట, ఈవెన్ డిప్రెస్ అయినా కానీ. సో ఆ రకమైన కాన్ఫిడెన్స్ నాకు ఒక 600 సబ్స్క్రైబర్స్, ఒక 6000 వ్యూస్తో ఇచ్చేసారనమాట నాకు. సో నేను మీకు తోడుగా ఉంటాను, మీరు నాకు తోడుగా ఉంటారా, మాట ఇస్తారా, నాకు మాట ఇవ్వగలుగుతారా అనేది నాకు కామెంట్ చేయి. నేను ప్రతిరోజు ఇన్వెస్ట్ చేయాలి, ఇలా వీడియోస్ చేయాలంటే నా టైం ఇన్వెస్ట్ చేయాలి. నేను చదువుకునేది ఆపేసి మీకు ఇన్వెస్ట్ చేయాలి, మీకు అన్నీ నేర్పించాలి మీరు బిగినర్ అయితే. సో నా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మనలాంటి ఆస్పిరెంట్స్కి ఈ ఛానల్ని గుర్తింపు చేయి. నన్ను కూడా నీకు నచ్చకపోయినా చిన్న కామెంట్ పడి, ఇది ఒక లైక్ కొట్టు. దీనివల్ల అందరికీ ఇంకొకరికి షేర్ అవుద్ది. సో ఇదనమాట వీడియో, ఇంతమించి ఏం లేదు. సో టైం అయితే నైట్ 2 అయింది. మరి బయట లైట్లు దాన్ని ఏమంటారు, సౌండ్స్ ఎక్కువ ఉండకూడదు కాబట్టి, లారీ సౌండ్లు ఏమి ఉండకూడదు కాబట్టి ఇలా చేస్తున్నాను ఈ టైంలో. సో నా కష్టాన్ని గుర్తిస్తారని చూస్తున్నాను. సో మీరు ఇచ్చే కామెంట్లు ఎలా ఉంటాయో అనేది కూడా ఎదురు చూస్తుంటాను. సో కామెంట్కి రిప్లై ఇవ్వలేదని బాధపడకండి, ఎప్పుడే బాధపడకండి. నేను ఓన్లీ ఫర్ యూ, నేను మీకోసం డెడికేట్ చేస్తాను. నాకు కూడా మీరు ఉన్నారని మాట ఇవ్వండి. మన అందరం కలిసి చదువుకుందాం. మండే నుంచి లైవ్ 8 to నైట్ పెడతాను. నేను కూడా ఒక పోల్ పెడతాను అనమాట, ఏ టైంలో చదువుదాం అనేది. ఆ పోల్ బట్టి మనం అన్నీ చేసుకుందాము. ప్రస్తుతానికి నా దగ్గర ట్రైపాడ్ స్టాండ్ పెద్దది లేదు, చిన్నదే ఉంది. అందువల్ల నేను ఇప్పుడు వీడియో చేయలేకపోతున్నాను లైవ్కి. సో ఈ ఒక్క 2 రోజులు ఓపి పట్టండి. మండే నుంచి అందరం కలిసి చదువుదాం, గ్రూప్ స్టడీ చేద్దాము. ఎంతమంది వచ్చారు? 50 మంది వచ్చారా? ఓకే, మనకి బెటర్. 10 మంది వచ్చారా? ఓకే, బెటర్. 10 మంది ఇదవుతాం కదా, ఏం పర్లేదు. ఎంతమంది వచ్చారనేది మనకు అనవసరం. మనం చదువుకుందాం. నన్ను చూస్తారు, నా అట్మాస్ఫియర్ మీరు కూడా ఎంజాయ్ చేయండి, మీరు కూడా చదువుకోండి. అసలు ఆ టైంలో ఏది పట్టుకోవద్దు, ఫోన్ పట్టుకోవద్దు. ఓకేనా? నా ఫోన్ ఆల్రెడీ నేను పట్టుకోవడానికి కావాల్సి ఉంటుంది, లైవ్ అలా ఉంటుంది. సో నేను చదువుతుంటాను, మీరు కూడా చదువుతున్నదే. ఒకవేళ నేను డిస్ట్రాక్ట్ అయినా కానీ నన్ను చూసినా మీకు అమ్మో ఎక్కడ డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను అనే ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. ఓకేనా? మీరున్నారని ఒక ఆలోచన వస్తుంటుంది అనమాట. సిమిలర్గా మీరు కూడా అవుతున్నా కొద్ది మీరు ఎక్కడ ఒక కౌంట్ తగ్గిపోయిందని నాకు తెలిసిపోద్ది అనమాట. సో ఇది గుర్తుంచుకొని మైండ్లో పెట్టుకొని మనం మండే నుంచి లైవ్ స్టార్ట్ చేద్దాము. సో ఆల్ ది బెస్ట్, అందరం కలిసి చదువుదాము. మన ఇది ఒక తెలుగు యూపీఎస్సీ ఆస్పిరెంట్ కమ్యూనిటీ అనుకోండి. ఓకేనా? డెఫినెట్గా అందరం సక్సీడ్ అవుదాము, ఏదో విధంగా అవుతాం, యూపీఎస్సీ ఏదో ఒకటి. సో ఆల్ ది బెస్ట్, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అనమాట. గుడ్ నైట్, బాయ్.